పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్లమెంటు స్థానాల వారీగా సీఎం మంత్రులకు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కు నల్గొండ బాధ్యతలు అప్పగించింది. పొన్నం ప్రభాకర్ రెడ్డికి కరీంనగర్ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఇక ఎన్నికల స్కెడ్యూల్ కు ముందే అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించనుంది. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఏఐసీసీ అబ్జర్వర్లను నియమించారు. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్లమెంటు స్థానాల వారీగా సీఎం మంత్రులకు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కు నల్గొండ బాధ్యతలు అప్పగించారు. ఇక పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తును ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. మంత్రులకు కొన్ని నియోజకవర్గాలకు పార్లమెంట్లకు ఇన్ఛార్జీలు కూడా కేటాయించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ ను కేటాయించారు. పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత మిగతా నియోజకవర్గాలను కేటాయించే అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలవాలని చూస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు కాంగ్రెస్ కు ఒక వేవ్ ఉంది. ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ప్రజల్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. దాంతో పాటు 100 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్లస్ పాయింట్ అయ్యి ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతాయని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. ఇక దాంతో పాటుగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం కూడా పిఎస్సిలో ఒక తీర్మానం చేశారు. దాంతో పాటు ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన చర్చ కూడా నడిచింది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు, పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వాళ్లకు సముచిత గౌరవం ఇస్తామని మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్లకు నామినేటెడ్ పోస్టులు మొదటిగా కేటాయించే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ ఎన్నికల షెడ్యూల్ కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామనే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నాగ్పూర్ లో 131వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది డిసెంబర్ 28న. ఆ సభకి తెలంగాణ నుంచి 50,000కు తగ్గకుండా ఇక్కడ నుంచి క్యాడర్ ని పంపించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే పార్టీ అదేవిధంగా ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా పలు కీలకమైన అంశాలు ఇప్పటి వరకు పిఎస్సిలో చర్చించారు. దానికి సంబంధించి వీటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా త్వరలోనే మరొకసారి వచ్చే వారంలో పిఎస్సి సమావేశం ఉంటుందని పిఎస్సికి సంబంధించినటువంటి బాధ్యులు చెప్పారు.